పలమనేరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బెంగళూరు తర్వాత రిచ్ ఏదైనా ఉందంటే పలమనేరు. కానీ చిత్తూరు అంటే కన్నా కూడా ఎక్కువ సక్సెస్ ఎక్కడ వస్తుందంటే బెంగళూరు. ఒక బెంగళూరుని ఒక హబ్ అని కూడా పిలిచేవారు. ఇక్కడ చాలా మంది నాకు పలమనేరు గురించి చెప్తే చిత్తూరు కన్నా పలమనేరు #1 బిజినెస్ అని చెప్పేవారు. సార్, నా పేరు ఎంఎన్ రెడ్డి, నాది చిత్తూరు. 2022 మార్చి 28న ఈ ఎలక్ట్రిక్ బైక్ అనే ఒక ప్రమోషనల్ ఇది ఒక ఆపర్చునిటీ ఉందని 2022లో నా జర్నీ మొదలైంది. నన్ను ఈ స్థాయికి రావడానికి కారకుడైన నా యొక్క అప్లైనర్ రవీంద్ర నాయుడు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఏడిఎంఎస్ అధినేతలైన అష్టదిక్పాలకులైన అశోక్ తగిడి గారు, దిలావర్, మహేష్ షాగిని వీళ్ళ యొక్క కూటమితో ఈ రోజు మీ ముందు ఒక కోటీశ్వరుడిగా నిలబడ్డాడంటే ఈ రోజు నేను చేసిన గొప్ప కార్యక్రమం ఈ ప్రపంచానికి ఏమైనా ఉందంటే ఒకటే, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలని ఏకైక కంకణం కట్టుకొని 2022లో ప్రకృతిని కాపాడాలని వచ్చాను. ఆ ప్రకృతి నన్ను ఏం కాపాడిందంటే 2,60,00,000 రూపాయలు డబ్బులు నాకు ఇచ్చింది. ఇది కాకుండా నాకు ఇక్కడ మీరు చెప్పారు కదా, 30 ఇంచుల టీవీ ఉండాలి, థాయిలాండ్ ట్రిప్ ఉందని, తర్వాత 60 ఇంచుల టీవీ అని, ఎన్ని అవార్డ్స్ ఉన్నదో ఆడి కార్ వరకు అన్ని అవార్డ్స్ కూడా ఒకే ఒక సంవత్సరంలో నేను తీసుకోగలిగినాను. 2.5 years నా జర్నీ, 1.5 years కష్టాలు కడగండ్లతో జరిగింది. ఎందుకు తెలుసా? 2022లో ఏడిఎంఎస్ అని చెప్పే ముందుకి అమ్మో ఈ ఎలక్ట్రిక్ బైక్ పగిలిపోతుంది, పేలిపోతుంది. 2022లో నేను కూడా జాయిన్ అయినప్పుడు ఒక వెహికల్ మా ఇంటికి తీసుకెళ్ళాను. మా ఇంటి దగ్గర వెళ్తే మై సన్ ఆల్రెడీగా బీటెక్ కంప్లీట్ అయ్యి వాడు ఫారెన్ ఎంఎస్సీ రెడీగా ఉన్నాడు. ఇంకొక అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తుంది. ఇంకొక చిన్న బాబా బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నారు. కనీసం మా ఇంటికి తీసుకొని వస్తే వైర్ ప్లగ్ చెక్కదామంటే కూడా మా ఇంట్లో వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు 2022లో. ఎందుకంటే ఆ బండి ఆదాయం సరే నాకు అవసరం లే, నా జీవితాలు మన ముఖ్యం, కుటుంబం ముఖ్యమో, నువ్వు ఆ బైకే తేవద్దు, ఎత్తుకొని పోయి నువ్వు కార్ షెడ్లు గంట పెట్టుకునేవాడు. అంటే చూడండి, మా ఇంట్లో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా 2022లో పూర్గా ఆలోచిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈ యొక్క సోషల్ మీడియాలో అక్కడ ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది, ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది అనేసి. ఎస్, నిజమే పేలింది. కానీ నేను ఏమనుకున్నాను తెలుసా? న్యూ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్, అప్పుడే టెక్నాలజీ ఉద్భవిస్తుంది. ఏది ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ యుగం. ఖచ్చితంగా ఫైలర్స్ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, గ్యాస్ సిలిండర్లు వచ్చినప్పుడు అక్కడ ఒక 2 ఇండ్లు పేలిపోయినాయి. అవి అప్పుడు ఉన్న సోషల్ మీడియా లేదు, కానీ టీవీలో దూరదర్శన్లో చూసే ఉంది. ప్రజలు భయభ్రాంతులయ్యి అడవికి వెళ్ళినా కట్లు పొడుచుకుందాము, మన ప్రాణాలు కాపాడుకుందాము, గ్యాసే మాకు వద్దు, మాకు కట్టెలే కావాలనుకున్నారు. ఎందుకు? ఒక కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చినప్పుడు దాని మీద అజాగ్రత్త, అవేర్నెస్, అవగాహన లేకుండా ఫెయిల్యూర్స్ జరుగుతాయి. అదేవిధంగా సెల్ ఫోన్లు మీకు తెలిసే ఉంటుంది. 1-2 సెల్ ఫోన్లు చెవి మొత్తం పెరుక్కొని పగిలిపి మొత్తం బ్లాస్ట్ అయినవి కూడా మీరు చూశారు. గ్యాస్ ఒప్పుకోవాలి జరిగినాయి. ఎందుకంటే అవన్నీ కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతున్నది. ఫస్ట్ యాసిడ్ బ్యాటరీలు అవే పేలిపోయినాయి. తర్వాత ఎల్ఈడి బ్యాటరీస్, లెడ్ బ్యాటరీస్ వచ్చాయి. నోకియా 100 ఎంతమంది తెలుసా? నోకియా 100 అబ్బో చాలా మంది తెలుసు. సార్, ఓవర్ ఛార్జింగ్ అయితే ఏమవుతుంది సార్? అదే ఏమవుతుంది? ఉబ్బైపోతుంది. 9 months ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. చూడండి, అప్పుడైనా మనం వెళ్తాం సార్, ఏం చేస్తాం? మనము రబ్బర్ బ్యాండ్ చుట్టి ఏం చేస్తాము? హలో అంటాం. అది కూడా వినపడదు. మళ్ళీ అది పెట్టుకొని హలో అంటాం. అయినా మనం వదల్లా. కానీ ఇప్పుడు ఏమైంది సార్? టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. వీఆర్ ఎంటర్ లేటెస్ట్ టెక్నాలజీ, లిథియం అయాన్లోకి వెళ్ళిపోయాం. లిథియం అయాన్ చూడండి, ఒక అద్భుతం చెప్తున్నాను. లిథియం అయాన్ అనేది ప్రపంచంలో కల్లా ఇండియాలో దొరికేంత వనరులు ఎక్కడా లేదు. కానీ మన దురదృష్టం ఏమిటంటే లిథియం అయాన్ మనం చైనా, సౌత్ కొరియా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలక్ట్రిక్ బైక్స్ పైన పూర్తిగా ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ, అవగాహన చేస్తూ, సబ్సిడీలు ఇస్తూ
మేక్ ఇండియాతో ఈరోజు ఎక్సైడ్ కంపెనీ ఈరోజు నెంబర్ 1. ఇప్పుడు ఎక్సైడ్ అమరాజా బ్యాటరీస్ ఇవన్నీ కూడా తొందరలో ఇప్పుడు మనకు లిథియం బ్యాటరీస్ రాబోతున్నాయి. లిథియం బ్యాటరీస్ ఇప్పుడు మనం వాడే బ్యాటరీ రెడ్ ఆన్ బ్యాటరీ గురించి చెప్పాలి సార్. సార్ బ్యాటరీ అంటారు కదా, చాలా మంది అపోహ ఏంటంటే సార్ 3 years అయిందంటే బ్యాటరీ పాడేయాలా, బ్యాటరీ పాడైపోతే లక్షలు మళ్ళా వేలు ఖర్చు అవుతుందని అపోహ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, మన ADMS అనేది ఒక పవర్ఫుల్ బ్యాటరీ. ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ బ్యాటరీ, నాట్ బ్యాటరీ ఎక్స్ట్రా. ఎందుకంటే మనం వాడేది టెక్నాలజీ యూజ్ అండ్ త్రో బ్యాటరీ కాదు, వీఆర్ యూజింగ్ ద రిపేరబుల్ బ్యాటరీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా రిపేర్ అయినా కూడా రిపేర్ చేసుకోవచ్చు. కానీ మీకు చాలా మంది చెప్తున్నారు సార్ లైఫ్ స్పాన్ ఎంత అన్నారు, బ్యాటరీ 1 year గ్యారంటీ, 2 years వారంటీ. సార్ ఆఫ్టర్ 3 years బ్యాటరీ వచ్చిందంటే ఏం ప్రాబ్లం, 3 ఏళ్ళు గ్యారంటీ ఉంది, ఓకే. ఆఫ్టర్ 3 years మీరు 3rd year అయినా కూడా మీరు మన దగ్గర 250 సెల్స్ ఒక లేయర్ ఉంటుంది. ఆ విధంగా 3 layers ఉంటుంది మనకి. అంటే 750 సెల్స్ మనకు ఇంపోర్ట్ చేస్తుంటారు సెల్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 4 cells డ్యామేజ్ అయింది అనుకోండి, 4 cells రిమూవ్ ద ఓల్డ్ సెల్, 4 cells రిమూవ్ చేసేసారు అనుకోండి, ఒక సెల్ 250, 4 cells 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ కొత్త బ్యాటరీ పుడుతుంది. కాబట్టి మీరు బ్యాటరీని 10 ఏళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనది రిపేరబుల్ బ్యాటరీ, యూజ్ అండ్ త్రో చైనా బ్యాటరీ కాదు. కాబట్టి మనము ఎందుకు ఎలక్ట్రిక్ బైక్ ADMS వాడాలంటే, ADMS అని ఎలక్ట్రిక్ బైక్ అయితే బ్యాటరీ కాస్ట్ 38,500. ఒక బ్యాటరీ కాస్ట్ మంది 60 volts 50 amps మన బ్యాటరీ. ఎందుకు అంత కాస్ట్ అంటే మనం వాడే బ్యాటరీ ఆర్డినరీ బ్యాటరీ కాదు, లెడ్ బ్యాటరీ కాదు, యాసిడ్ బ్యాటరీ కాదు. కాబట్టి మీరు ఒక బైక్ మీరు తీసుకున్నారనుకోండి, హ్యాపీగా 10 years ఎంజాయ్ ది ఎలక్ట్రిక్ బైక్. కాబట్టి ఈరోజు నేను 3 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాలంటే నేను వచ్చిన టైం ఎలా ఉందంటే మొత్తం కూడా నాకు నెగటివ్సే. ఎక్కడ చూడు బ్యాటరీ పేలిపోయింది అంటాడు. రెండవది ఎక్కడ కూడా షోరూమ్స్ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, 2022లో షోరూమ్స్ లేదు. ఈవెన్ మీకు విజయవాడ వరకు తీసుకున్న, గుంటూరు, తిరుపతి, నెల్లూరు ఎక్కడ లేదు. ఈ రోజు మండల వైజ్ ఈ రోజు డెవలప్మెంట్ అయిపోయింది. ఈ రోజు ఒక పలమనేరుకు శుభ పరిణామం. ఎందుకంటే ఆల్రెడీగా మన భాస్కర్ సారు యాక్చువల్ గా ఒక డీలర్ పెట్టడానికి కారణం ఏం తెలుసా, మొదట ఆయన డబ్బు నెలకు 15 లక్షలు సంపాదించే అవకాశం ఉందని చెప్పాను. ఆ 15 లక్షలు సంపాదిస్తూ సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్, ఏమంటే సార్ ఇక్కడ పలమనేరులో ఎవరైనా వెహికల్ కావాలని వస్తే చిత్తూరుకి నేను రెఫర్ చేస్తే చిత్తూరు దాకా వాళ్ళు పోతారని ఎక్కడ సార్ అంటారు. చిత్తూరు మాకు పలమనేరు అయితేనే బెస్ట్ గా ఉంటుందంటే ఇమీడియట్ గా సార్ కూడా మోటివేట్ చేసి ఈ యొక్క డీలర్షిప్ రావడానికి నేను ఎంత మోటివేట్ చేస్తానో అంతగా మోటివేట్ అయ్యి ఇమీడియట్ గా డెసిషన్ చేసుకున్న భాస్కర్ సార్కి వాళ్ళ సొన్నకి నా హృదయపూర్వక అభివందనాలు. ఎందుకంటే ప్రొడక్ట్ లేకుండా పోతే అమ్మలేము. ఎందుకంటే ఎవరికైనా షో చూపించాలంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రోడక్ట్ ఉండాలా. ఎక్కడో చిత్తూరులో ఉంది, లేకపోతే వీకోట్లో ఉంది, బెంగళూరులో ఉందంటే వెళ్ళరు. పలమనేరులకు ఎక్కడ ఉండాలా, నియరెస్ట్ 10 kilometers లో ఉంటే ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నా సార్, మీరు ADMS లో సక్సెస్ కావాలంటే మీ ఇంట్లో నుంచి డబ్బులు కట్ల డబ్బులు తేవద్దండి. నేను మీకు 2 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో డబ్బులు తేవాల్సిన అవసరం లేదు. మీరు OPM అంటారు. OPM అంటే అదర్ పీపుల్ మనీ. ఏమది బాగా గుర్తుపెట్టుకోండి, అదర్ పీపుల్ మనీ. ఇప్పుడు 15,000 రూపాయలు ఆయన రెఫర్ చేస్తే ఎవరు డబ్బులు నడబెడుతున్నాడు? జమీందార్. మన డబ్బు కాదు కదా. మనం క్రోడ్స్ సంపాదించాలంటే మనకేం కావాలా? అదర్ పీపుల్ మనీ. ఎస్. రెండవది OPE. గుర్తుపెట్టుకోండి, అదర్ పీపుల్ ఎఫర్ట్. అంటే మేడం ఎఫర్ట్ పెట్టి ఇంట్లో కూర్చొని ఈరోజు నాకు డబ్బులు వస్తుంది, ఈరోజు డబ్బులు వస్తుంది. నేను 2022లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఇక రాబోయే యుగం అని నేను ఆనాడే తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజు 3 కోట్ల రూపాయలు. సార్ ఎక్కడైనా చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ 33 ఏళ్ళు సర్వీస్ చేస్తే తర్వాత పెన్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడుండే ఒక ప్లంబర్, లేకపోతే ఒక పెయింటర్,
ఒక టైలర్ వాట్ ఎవర్ డైలీ వర్క్ చేసేవాళ్ళు, పని చేస్తే డబ్బులు, ఇంట్లో ఉంటే డబ్బులు లేదు. ఒక జాబ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, 20 రోజులు పనిచేశాడు, 10 రోజులు హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ పోయాడు. నిజాయితీగా వాళ్ళ ఓనర్ చెప్పాడు, నేను అందువల్లే రాలేదు సార్ అంటే, ఆ 10 రోజులు డబ్బులు ఇస్తారన్నాడు. ఓనర్ ఏం చేస్తాడు, 10 రోజుల మంచి డిడక్ట్ చేసి 20 రోజుల మనీ ఇస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయర్ కష్టపడుతున్నాడు, 30 రోజులు కష్టపడుతున్నాడు, కానీ ఆయనకు వచ్చే డబ్బు ఎంత సార్? ఎంత వస్తుంది సార్ జీతము? హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయర్కి ఎంత వస్తున్నారు సార్? సార్ 2 లక్షలు అనుకుందాం. హైయెస్ట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉండే వాళ్ళకి 2 లక్షలు. కానీ 30 రోజులు ఆయన డ్యూటీకి వెళ్ళాలా. కానీ నేను రోజుకు 3 గంటలు పనిచేస్తాను, రోజుకు 3 గంటలే పనిచేస్తాను. కానీ నా ఇన్కమ్ ఎంత తెలుసా? పర్ డే 50,000 రూపీస్. మా వైఫ్ హౌస్ వైఫ్, పిల్లలు చూసుకుంటా ఉండింది, 3 పిల్లలు ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు వంట చేయడం, తినడం. కానీ ఆమె ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎవ్రీడే 25,000 రూపీస్. ఎందుకంటే నేను 3 అకౌంట్లు తీసుకున్నాను, ఎటు నా అకౌంట్ కింద ఒక నెట్ డూప్లికేట్ చేయాలి కాబట్టి మా మిస్సెస్ కూడా అకౌంట్ తీసుకున్నాను. ఈరోజు హ్యాపీగా ఉంది. నేను నిజం చెప్పాలంటే సార్, ఏడిఎంఎస్ లో నా లైఫ్ ఎంతో కొన్ని ఇబ్బందులు, అంటే ప్రతి ఒక్కరిలో కూడా పెయిన్స్ లేకుండా ఎవరు సక్సెస్ కారు. కానీ ఎందుకంటే సమయం సందర్భం లేకుండా నేను క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి, ఈరోజు అదర్ పీపుల్ మనీ, అదర్ పీపుల్ ఎఫోర్ట్. ఈ రోజు మీరు సక్సెస్, నేను ఇంత సక్సెస్ కావడానికి కారణం మొన్నప్ప ఈశ్వరెడ్డి అనుకోవచ్చు, వాట్ ఎవర్ ప్రేమ్ అమ్మోస్, వాట్ ఎవర్ మై టీమ్. ఈ రోజు నేను 3 కోట్లు సంపాదించానంటే నా ట్రీ ఎవరు సార్? ఏడిఎంఎస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కాబట్టి నేను ఇంత డబ్బు సంపాదించాను. ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, సక్సెస్ సక్సెస్ సార్. సోనిపు సార్ చెప్పాడు, సార్ ఒక 3 జాయిన్ చేపిస్తే డబ్బులు వస్తుంది సార్ అంటాడు. సార్ 2 2 4 4 2 8 2 16 సార్ లెక్కలు చెప్పేది బాగుంటుంది, కానీ కష్టం ఎలా ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఇది సార్ చెప్పేది. డబ్బు సంపాదించేది సార్ కష్టం ఉంటారు. నేను చెప్తున్నాను, డబ్బు సంపాదించేది ఎంత ఈజీ అంటే మీరు నమ్ముతారో నమ్మరు, అంత ఈజీ ఏడిఎంఎస్ లో. ఎందుకు తెలుసా? 3 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు సంపాదించానంటే 2022లో నో ఈఎంఐ ఆప్షన్, ఎవరు లోన్ ఇచ్చేవాళ్ళు లేదు, నో ఇన్సూరెన్స్, ఆ బండికి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు లేదు, నో రిజిస్ట్రేషన్. అంటే అలాంటి పరిస్థితుల్లో మేము బిజినెస్ ప్రొడక్ట్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది, ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ లైఫ్ ఉందని భుజాన పల్లెకి మోసాం కాబట్టి ఈ రోజు పల్లెకి పైన మేము కూర్చున్నాము. ఆ రోజు పల్లెకి మోసాను కష్టపడి, ఈ రోజు పల్లెకి పైన కూర్చున్నంత కారణం బికాజ్ ఆఫ్ మై ఏడిఎంఎస్ ఫ్యామిలీ ట్రీ. అదేవిధంగా మీకు కూడా ఈ రోజు మీకు ఉన్నత స్థాయికి రావాలంటే మీరు కూడా మీ టీం, మీ ట్రీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా చూడండి ఫ్యామిలీ ట్రీ అంటారు. నువ్వు ఎలా, మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, మీ తాత ఎవరు, ముత్తాత ఎవరు, ట్రీ ఉంటుంది. అదేవిధంగా మన ఏడిఎంఎస్ లో ఒక ట్రీ ఉంటుంది. ఏమి? నీ సీనియర్ ఎవరు, నీ అప్లైనర్ ఎవరు, ఆ అప్లైనర్ ఎవరు, నీ కింద డౌలైనర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సక్సెస్ కావాలంటే ఈ రోజు వీళ్ళంతా అచీవ్మెంట్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఆటో వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాడు 8 lakhs. కానీ హైదరాబాద్ లో ఒక ఆటో వాళ్ళ దుర్భరమైన జీవితంలో నుంచి ఈ రోజు మీరు నమ్మతారో నమ్మరో తెలియదు, కానీ 2,50,00,000 తీశాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ దాస్, ఒక హెడ్ కానిస్టేబుల్ దాస్ ఈ రోజు 3,70,00,000 తీశాడు హైదరాబాద్ లో. సార్ ఎలా పాసిబుల్ సార్? ఒక కానిస్టేబుల్ ఏంది 3,70,00,000 తీసేది? అతను చూసి ఇన్స్పైర్ అయ్యి టోటల్ పెద్ద పెద్ద డిఎస్పీలు, పెద్ద పెద్ద ర్యాంకులు ఏడిఎంఎస్ లో చేరి ఈరోజు ప్రపంచం సృష్టిస్తాను. ఇప్పటి వరకు ఒకటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక లైఫ్, ఒక విజయలక్ష్మి మేడం ఎక్స్పీరియన్స్ 2 చెప్తాను సార్. ఒక విజయలక్ష్మి మేడం హైదరాబాద్, ఆమె వయసు 30 years ఏజ్. మ్యారేజ్ అయిన 5 yearsకే ఒక మేడం వాళ్ళ హస్బెండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఇమీడియట్ గా చనిపోయాడు. కానీ ఆమెకి వాళ్ళ హస్బెండ్ పైన డిపెండ్ అయింది విజయలక్ష్మి మేడం. ఎందుకంటే భర్త సంపాదనతో హౌస్ వైఫ్. ఏం జరిగిందంటే భర్త చనిపోతాను ఏం చేయాలి అంటే చిన్న పిల్లలు 3 years 4 years బేబీ పిల్లలు, ఎక్కడో ఒక పని, ఒక ఇంట్లో పనికి చేరింది, శాలరీకి పనికి శాలరీ చేరితే ఏమైందంటే
ఒక రోజు సడన్ గా అబ్బాయికి హై ఫీవర్ వచ్చేసింది. హై ఫీవర్ వస్తేనే మామూలు డాక్టర్ చేస్తే ఇక్కడ కాదు, అతనికి బ్రెయిన్ కు ఫీవర్ అటాక్ అయింది, మినిమం 1 లక్ష నుంచి 2 లక్షలు కావాలా, ఇమ్మీడియట్ అయితే కానీ మేము ఏం చేయలేమని చెప్పేటప్పటికి బిడ్డని హాస్పిటల్ చేసి దిక్కు తెలియకుండా ఎవరిని అడగలామా, భర్త ఇటు లేదు, ఏం చేయాలా, ఇంటికి వచ్చి నేరుగా వచ్చి వాళ్ళ యజమాని ఎవరైతే పనిచేస్తారో, సార్ ఒక డబ్బులు ఒక 50,000 తీసేయండి సార్, నేను మీకు 2 years 3 years అగ్రిమెంట్ రాయిస్తాను, నా బిడ్డను కాపాడండి సార్ అని మీ కాళ్ళు పట్టుకునింది. కానీ ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే డబ్బు ఇస్తాను కానీ నేను చెప్పినట్టుగా వినాలా అన్నాడు. ఎవరు? ఆ యజమాని. అంటే ఆయన ఏం చేశాడు, ఆమె శీలానికి అతను ఏం చేశాడు, డబ్బులు ముడిపెట్టాడు. ఇమ్మీడియట్ గా ఏం చెప్పిందంటే చూడండి, ఆమె ఉండే బాధలో ఆమె అతన్ని ఎలా పెట్టాలో ఎలా దూషించాలో ఎవరైనా దూషిస్తారో, కానీ నేను కోటీశ్వరులై నీ ఇంటికాడికి వచ్చి ఆ రోజు సమాధానం చెప్తానని సరే బిడ్డకు ఉన్న నగలు ఏదో తీసుకుని పెట్టి కాపాడుకునింది. లాస్ట్ లో ఒక పుస్తీ మటుకు మిగిలింది. ఆ పుస్తీని 45,000 రూపాయలకు అమౌంట్కు అమ్మేసి డబ్బులు అమ్మేసి ఏం చేసిందంటే ట్రైపాడ్ 3 వేసుకునేది. ఆమె బాబు అది కూడా ఈ యొక్క అవకాశం ఉందని ఒక హోటల్లో ఎవరో చెప్పారంట, పేరు రక్షారవి. ఆ రక్షారవి నాలాగా ఎమ్మెల్యే మార్గ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎవరో చెప్పారంట, మేడం నీ లైఫ్ బాగుపడాలంటే, నీ జీవితం నీ బిడ్డలు మంచిగా చదవాలంటే ఒకసారి ADMS ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఒకసారి బిజినెస్ ప్లాన్ బీరామంటే ఈ మేడం అక్కడ వెళ్ళడం, అక్కడ రక్షారవి దగ్గర పర్సనల్ ఇవి చెప్పడము, ఆయన ఇమీడియట్ గా టేక్ కేర్ తీసుకొని నీకు 3 ఐడీలు అంటే 3 బుకింగ్లు చేసుకో, నీకు లైఫ్ ఇస్తానని చెప్పి జాయిన్ చేయించుకున్నాడు. తర్వాత ఆయన నెల సర్వీస్ ఇవ్వగలిగాడు. ఎవ్రీ మంత్ మీటింగ్ లో వచ్చాడు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఆమె ఇప్పటి వరకు విజయలక్ష్మి మేడం ఇది వరకు సంపాదించిన ఎంత తెలుసా, 2,70,00,000 రూపాయలు సార్. జస్ట్ 2 years. ఆదర్శంగా తెలంగాణలో టీం ఉందంటే డాక్టర్ విజయలక్ష్మి. చూడండి, పట్టు వదలకుండా ఈ రోజు ఆమె అంత సంపాదించిందంటే బికాస్ ఆఫ్ పెయిన్. ఆమెకున్న పెయిన్, ఆ పెయిన్ ఈ రోజు గెయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్ ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళంతా గెయిన్ అవుతారు. ఈ రోజు నేను చెప్తున్నాను సార్, డబ్బు లేనివాడు అనేవాడు ఎవరు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే లేదు వాడు లైఫ్ లాంగ్ వాడు బెగ్గరే. గుర్తుపెట్టుకో, ఎవరైనా కానీ నీ దగ్గర ఎంత ఉండాలి తెలుసా, జోబీలో డబ్బు లేకపోయినా, ప్యాకెట్లో డబ్బు లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు లేకపోయినా, కానీ నీ గుండెల్లో కోట్ల విలువ చేసే ధైర్యం ఉంది అనుకో, యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద సక్సెస్, యు ఆర్ బ్రిలియంట్. గుర్తుపెట్టుకో, ఎందుకంటే విజయలక్ష్మి నేను సెల్యూట్ చేస్తున్నా. నా తర్వాత కాదు, నాకు ముందు వచ్చారు ఒక 2 నెలల ముందు మేడం, కానీ నా టీం కాదు. నేను గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్త చనిపోయినా ఈ రోజు ఒకే ఒక కాన్ఫిడెన్స్, నేను గెలుస్తాను, నా బిడ్డలు గెలిపించుకోవాలని. ఈ రోజు వాళ్ళిద్దరిని కలెక్టర్లు చేస్తానంటుంది, IPS చేస్తానంటుంది. ఎందుకు తెలుసా, ఆమె చేతులు ఏముంది, ఏం పవర్ ఉంది, మనీ పవర్ ఉంది మేడం దగ్గర. అదే నేను కానిస్టేబుల్ దాస్ గురించి చెప్పాలా. కరోనా టైంలో ఆయన ఏం చేశాడంటే చిట్లు వ్యాపారం చేశాడు. పెద్ద మనిషి హెడ్ కానిస్టేబుల్ గారు ఉద్యోగం చేసుకొని ఏదో నెమ్మదిగా ఉండొచ్చు కదా అని పార్ట్ టైం చేసుకున్నాం అనుకోండి, 4 చిట్లు జరిపించాం అనుకోండి, బ్రహ్మాండంగా డబ్బులు సంపరుచుకొని ఉన్నత స్థాయికి పోదనుకున్నాడు. ఆయన దురదృష్టం ఏంటంటే కరోనా టైంలో చిట్లు ఎత్తుకొని వేశారు. 2 lakhs చిట్లు, 3 lakhs, 5 lakhs చిట్లు ఎత్తుకొని పోశారు. ఎవరు కూడా పోలీసుగా ఉంటే ఏం చేస్తారంటే భయం కదా, కరోనా టైంలో మొత్తం తిరగబడినారు. మేము SPK కంప్లీట్ చేస్తాను, కానీ డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఎనీ అదర్ బిజినెస్ యాక్టివిటీ చేయకూడదు, చట్టబద్ధతగా లేదు. బట్ ఇతనికి చట్టబద్ధత లేదు కాబట్టి ఏం చేశాడు, భయపడిపోయి వాళ్ళ దగ్గర వసూలు లేదు, కానీ చీట్ ఎత్తున్న వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలేకుండా పరిస్థితుల్లో రోజు దాక్కునే పరిస్థితి అయిపోయాడు. మార్నింగ్ 5 గంటలకు వెళ్ళిపోతాడు, 25 లక్షల దాకా లాస్లో పడిపోయాడు కరోనా తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక 5 లక్షలు వడ్డీ అయిపోయి 30 లక్షలు వడ్డీ అయిపోయింది. ఈయన డ్యూటీకి కూడా పోలేకపోతున్నాడు. డ్యూటీకి పోయిన అనుకోండి ఎవడో ఒకడు వచ్చి బయట పడుకుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే అర్లీ మార్నింగ్ 5 గంటలకు ఇల్లు వదిలేస్తాడు, బయట వెళ్ళిపోతాడు, రాత్రి 11కి వచ్చి పడుకుంటాడు. బాగానండి. 10th క్లాస్ పాప, ఇంటర్ అబ్బాయి, 10th క్లాస్ పాప, ఇంటర్ అబ్బాయి.
పిల్లలు మామూలుగా ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు పొద్దున్న 6కి లేస్తారు, కానీ నేను ఎన్నికలకు వెళ్ళిపోతున్నాడా 5 గంటలకు వెళ్ళిపోతున్నాడు. పిల్లలు రాత్రి ఎన్ని పడుకుంటారు మేడం? 10 పడుకుంటాడు, 11, 12 వస్తాడు. కనీసం 1.5 year పిల్లలు తండ్రి ఎలా తెలియదు, తండ్రికి పిల్లలు ఎలా ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతా ఉంది, ఎన్ని జరుగుతా ఉంది. ఈయన ప్రతిరోజు ఇలాగనే వెళ్ళిపోతున్నాడు. రోజు భార్యకు డౌట్ వచ్చేసింది. భార్య ఏమని 5 గంటలకు వెళ్తాడు, రాత్రి 12కి వస్తున్నాడు. ఇతను ఇల్లీగల్ యాక్టివిటీస్ రెండో భార్యని పెట్టుకోమన్నాడు. మనకు వెళ్ళిపోతున్నాడంటే ఈమెకు పెద్ద డౌట్ వచ్చేసింది భర్త పైన. ఎందుకు? పిల్లలు ముఖం చూడకుండా వెళ్ళిపోతున్నాడు. రాత్రి పిల్లలు అడుగుతున్నారు, అమ్మ నాన్న ఎక్కడ, అమ్మ డాడీ ఏం చేస్తారు, అమ్మ ఏం చెప్పాలి తల్లి. లాస్ట్కి ఏం చేసిందంటే నేరుగా ఎస్పీ కంప్లైంట్ చేసింది. ఏమని? నా భర్త ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకున్నాడు కాబట్టి నా భర్తను దండించి నా పిల్లలకు కనీసం కూడా చూడడం లేదు అని చెప్పనేసి. అంతే ఇమీడియట్ గా ఎస్పీ ఏం చేశాడంటే ఇమీడియట్ గా డిఎస్పీకి ఛార్జ్ తీసి అతను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకో, ఏం జరుగుతుందని చెప్పన్నాడు. సరే ఇమీడియట్ గా ఈయన మన కానిస్టేబుల్ దాసుని పిలిచినారు. నేను పిలుస్తాను, సార్ అయ్యా ఏం చెప్పన్నాడు, ఏం చేస్తాను, నీ పద్ధతిగా ఉందా, నువ్వు చేస్తానేది, నీ భార్యకు ద్రోహం చేస్తాను అనే గురించి. భార్య పిల్లలు మేము 1.5 year అంకుల్, మా నాన్న చూసి 1.5 year అంటారు పిల్లలు, 1.5 year అయింది అంటారు. ఆయన చాలా సీరియస్ అయిపోయి డిఎస్పీ, నువ్వు అదర్ యాక్టివిటీస్ ఈ విధంగా పెట్టి మీ భార్య కంప్లైంట్ ఇచ్చింది, నేను ఇమీడియట్ గా జాబ్ టర్మినేట్ చేయాలనుకుంటున్నాను, సస్పెండ్ చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఎస్పీ నుంచి ఆర్డర్ వచ్చాయంటే సార్ ఒక 10 నిమిషాలు నాకు అవకాశం ఇస్తారు, నా భార్యతో మాట్లాడుతాను. భార్య దగ్గరికి 10 నిమిషాలు నాకు టైం, నేను ఎక్స్ప్లెయిన్, నీ ముఖమే నాకు చూపించద్దు, నీ మూత చూపించద్దు, నాకు అవసరం లేదు అంటాను. 1.5 సంవత్సరంగా ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుంది మేడం. ఆయన ఏం చెప్పాడంటే నేరుగా డిఎస్పీ సార్ కాళ్ళు పట్టుకొని, సార్ మా భార్య నమ్మలేదు సార్, 10 నిమిషాలు నన్ను ఇంటి వరకు అలౌ చేయండి సార్, నేను పోయేస్తానన్నాడు. నో, పోయేదని కాదు, నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు కాబట్టి 2 men కానిస్టేబుల్ రమ్మని కూడా పంపించాడు దాస్తావు ఇంటికాడికి. నేరుగా ఇంటికి పోయినాడు, పాస్బుక్ ఎత్తుకున్నాడు, చెక్ బుక్ ఎత్తుకున్నాడు, ఆయన పాస్బుక్ చెక్ బుక్ ఎత్తుకున్నాడు. నేరుగా వచ్చి డిఎస్పీ దగ్గరికి వచ్చాడు. సార్ నేను ఈ 1.5 సంవత్సరం దాంకుని నిజమే సార్, అప్పులు భయపడి ఈ 1.5 సంవత్సరం మళ్ళా నేను ఎస్కేప్ కావడానికి కోరను సార్, నా భార్య నా పిల్లల్ని ఈ దేశంలో లేకుండా అంత కోటీశ్వర చేయాలనుకున్నాను సార్, అందుకు నేను ఒక ADMS లో చేయను సార్ అన్నట్ట. అందుకు ADMS లో చేరిపోతే ఏముందా, నువ్వు కోట్లు వచ్చేస్తాయంటే పాస్బుక్ చూపించాడు మేడం, 2,70,00,000 ఉన్నాడండి సార్. అప్పుడు భార్య వండుకొని, ఏమండి ఒక మాట చెప్పచ్చు కదా, ఎందుకండి మీరు ఇంత అనుమానిస్తే పిచ్చిదానా, నేను ఇది ఎవరు వేసుకున్నంత బాగా నగలు డబ్బులు ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అగౌరవం ఎక్కడ పోయిందో మన మానం, ప్రతి మంది మన ఇంటికాడ వచ్చి నిలబడుకోవాలా, డబ్బు ఉంటేనే విలువే, 5 కోట్లు వేసేదాకా నేను ఇంటికి రాకూడదు అనుకుంటువే, 2.5 కోటికి నేను పడుకొచ్చేసేవని అంట. ఈరోజు అతని లైఫ్ చూస్తే ఎంత హ్యాపీగా ఉందంటే అన్బిలీవబుల్. ఎవరు కూడా వి కెనాట్ సక్సెస్, ఇంత సక్సెస్ అయ్యాడు అంటే. ఆటో వాళ్ళ కూడా ఒక అతను 2,50,00,000 సంపాదించాడు. మీరు తెలంగాణ కోసం చూపిస్తాను. ఆయన ఇప్పుడు కూడా ఆటో బ్రహ్మాండంగా FC చేసి ఇంటి ముందు రొటేట్ అవుతాడు ఆటో తెల్లారితే. ఆయన ఆటో వాళ్ళు ఎట్లా సంపాదించాడంటే, ఆటో వాళ్ళ తెల్లారితే ఆటో ఎక్కుతాడు, ప్రయాణం సాగిస్తాడు. విజిటింగ్ కార్డులు ఒక 10 కార్డులు ఎప్పుడు జేబులో పెట్టుకుంటాడు. ఎవరు? ఈ ఆటో వాళ్ళ. నైస్ గా మాట్లాడతాడు. మేడం ఎంత ఛార్జ్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారంటే 100 రూపాయలు అడుగుతారు, ఆయన 150 చెప్తాడు. లేదండి, లేదు 100 రూపాయలు ఇస్తారంటే 100 కాదు మేడం, 70 మేడం, మీరు రాండి మేడం, కూర్చోండి మేడం. అప్పుడు ఏమైపోతుందంటే ఒక మంచి రిలేషన్షిప్. ఎవరే అడిగిన దానికన్నా తక్కువి, నేను అడిగాను మేడం రాండి అంటాడు. ఈ ఆటోలో పోతే ఏం చెప్తా అంటే పుస్తకం అడిగేసి, మేడం రోజు 10,000 నుంచి 50,000 సంపాదించుకునే ఒక అవకాశం ఉంది మేడం. అదేందయ్యా, మేము ఉద్యోగం చేస్తాం, నెలంతా కష్టపడతా అంటే కూడా 30,000 అంటే, మేడం ఏమవుతుంది మేడం, సాయంత్రం ఫోన్ చేయండి మేడం అని చెప్పి కార్డు ఇచ్చేస్తాడు. ఇట్లా ఒక 20 మంది కార్డులు ఇస్తే ఒక 10 మంది ఏం చేస్తాడు, కాల్ చేస్తాడు అనుకో, ఏం చెప్పడు, మేడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది మేడం, ఫలానా ఒక హాల్లో ఫలానా టౌన్ మీటింగ్ జరుగుతుంది సండే, మీరు ఏమనుకోకుండా వచ్చేయండి, ఆటో పంపిస్తాను, మీకు నచ్చలేదనుకో మధ్యలో కూడా వెళ్ళిపోండి, నేను మళ్ళీ కూడా ఆటో పంపించేస్తాను మేడం అంటాడు. అలా ఏం చేస్తాడంటే మెల్లగా గాలం వేసుకొని ఏం చేశాడు, ఈ రోజు 2.5 కోట్లు సంపాదించి ఆ ఆటో వల్ల, ఈ ఆటో వల్ల కూడా 5 కోట్లు సంపాదిస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే
ఒకటి చెప్తున్నాను మేడం, ఎవరైనా లీడర్ అనేవాడు ఎదగాలంటే ఫస్ట్ వచ్చి ఒక చిన్న కథ చెప్తాను మేడం. ఇప్పుడు ఒక కొలను ఉంటుంది మేడం, మంచి సరస్సు ఉంటాయి, పోతే ఎన్ని చేపలన్నా దొరుకుతాయి, కానీ కొలంలో దిగాల. కానీ ఎంఎన్రెడ్డి అనేవాడు రోజు పిలుచుకొని పోతాడు. అరుణా మేడము, మునిప్ సారు, ఈశ్వర్ రెడ్డి, ప్రేమ్ పటర్, జమీందార్, సుధీర్ బాబు అందరిని పిలుచుకొని పోతాడు. రోజు పిలుచుకుపోయి నాకు చేపలు పట్టేది బాగా తెలుసు, నేను నేర్పరి చిన్నప్పటి నుంచి నేను రోజు చేపలు పడతాను. బ్రహ్మాండమైన చేపలు ఏం చేస్తాను, కూర వండుతాను, బ్రహ్మాండంగా మసాలా వేసి తెల్లగడ్డలు వేసి మంచి టేస్ట్ వీళ్ళు వండి పెడతాను. ప్రతిరోజు వస్తారు, సార్ ఎన్ని గంటలు బయలుదేరుతా ఉంటారు ఎక్కడికా, సార్ చేపలు పట్టిస్తాడు, ఇక మా దగ్గర తినేయండి. నెల రోజులు పట్టిస్తాను మేడం. నా పర్సనల్ ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల 2 రోజులు సెల్ స్విచ్ ఆఫ్ చేసి అనుకోండి, ఏం మాట్లాడతారు మేడం వీళ్ళు. ఆ దొంగ నా కొడుకు రోజు వచ్చి చేపలు పట్టి తింటా అంటే వాడు ఫోన్ ఎత్తలేదు వాడు అంటాడు. నిజామద్దు మేడం, కరెక్ట్ అవును కదా. అదే నేను వచ్చి వీళ్ళు పిలుచుకొని పోయి ఎలా ఫిష్ పట్టించాలా, ఎలా ఫిష్ క్యాచ్ చేయాలా, ఎలా చేపలు పట్టాలా నేర్పించేస్తాను. ఏం చేస్తారు మేడం ఇలా చేపలు పడతారు. అదే ఏడిఎంఎస్ చేపలు మేడం. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే ఫిష్ క్యాచ్ నేర్పించి ట్రైనింగ్ ఇస్తాను. నేను ఎప్పుడు కూడా ఫిష్ ఈటింగ్ నేర్పాను. అందుకే నేను నా కింద వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ దీంట్లో 20 మంది 30 మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఎంతమంది మిగిలినారు మేడం? ఒక 20 మంది ఉన్నారు. ఒక 20 మంది ఖాళీ అయ్యారు కదా నేను రాకముందే. కానీ వాళ్ళు కాదు కోటీశ్వరులు, మీరందరూ కూడా కోటీశ్వరులే, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళంతా నెలకు 10,000 కూడా సంపాదించలేరు, 20,000 కూడా సంపాదించలేరు. ఓపిక లేకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మోటివేటర్, ఒక స్పీకర్, ఒక ట్రైనర్ వచ్చాడంటే 3 కోట్లు సంపాదించి వచ్చాడంటే నేను ఎందుకు లేటుగా వస్తానంటే ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళంతా ట్రైనింగ్, వాళ్ళంతా వే ఆఫ్ టాకింగ్, ఎలా మాట్లాడాలా, వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేయాలా, ఏ విధంగా ట్రైనప్ చేయాలా, ఏ విధంగా చేయాలా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ లేకుండా పోతే ఏది కూడా సక్సెస్ కాదు. ఈవెన్ మీరు చూడండి, ఇక్కడ మన మిలిటరీకి వెళ్తారు కదా, వాళ్ళు నేరుగా ట్రైనింగ్ లేకుండా యుద్ధంలో ఏమవుతుంది మేడం, మొత్తము ఖాళీ అయిపోయి వచ్చేస్తాం. కాబట్టి ఏం కావాలా, ట్రైనింగ్ కావాలా. మీకు ఒక సింపుల్ గా చెప్తాను. తిరుమల కొండకు ఎంతమంది ఉంటారు మేడం? తిరుమలక చాలా మంది ఉంటారు. ఓకే, అప్పుడు చాలా మంది. అక్కడ ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు అక్కడ మీరు ఒక అరటి పండు వేయండి. అరటి పండు ఏం చేస్తున్నాడు, అదే తిని ఏం చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. నిజమా? అదే అడవిలో పోండి, ఒక ఏనుగు వస్తుంది, మీరు అంటి పని పెట్టండి, ఏమవుతుంది మేడం? వచ్చే చంపేస్తుంది. ఏం మేడం తేడా? ఇక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్, నాన్ ట్రైన్డ్ ఎలిఫెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ట్రైనింగ్ ఉందో అక్కడ నాన్ ట్రైనింగ్ ఉందో ఖచ్చితంగా మా సరిపోతుంది. అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఏడిఎంఎస్ లో సక్సెస్ కావాలంటే మీకు వచ్చిన వాల్యుబుల్ టైం. ఈరోజు మీరు వచ్చారు ఎందుకు, ఎంఎన్ఏ వస్తుందంటే ఏదో చెప్తాడు, ఏదో అని చెప్పారు. యాక్చువల్గా బోర్డు బ్యాడ్ లక్ లేదు కాబట్టి నేను బిఓబి పాయింట్ టు పాయింట్ చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ టైం బోర్డులో క్లియర్గా, ఎందుకంటే ఈ బెత్తం ఎత్తుకొని సార్ చెప్పినట్టు మీకు ఒక భయం, పోయి చూపిస్తాడు, ఏడ కొడతాడో ఏమని ఇట్లా చూపిస్తాడు, మిమ్మల్ని కొడతాడా సారు మనం చెప్తాడా అంటాడు. కానీ చదువు నేర్పించే గురువు అయితే ఏమైనా చేయగలుగుతాడు, భయపడతాడు. కానీ మీరు గురువుకే నేర్పించే వాళ్ళు మీరు, ఇలాంటి వాళ్ళకి ఈ కొయ్యలు బెత్తాలంతా కూడా పనికిరాదు. యాక్చువల్ బోర్డులో ఇవ్వాలా, కానీ నెక్స్ట్ టైం మీకు క్లియర్ ఇస్తాను మేడం. కాబట్టి మీరు జీవితంలో ఎదగాలన్నా సక్సెస్ కావాలన్నా మీకు ట్రైనింగ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ విధంగా సక్సెస్ అయ్యానంటే నేను కూడా నా అంతటా నేను కూడా సెల్ఫ్ ట్రైన్. అంటే కొందరు ఏకలవ్యుడు తనంతట తానే విద్యలు అభ్యసించాడు, బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ద్రోణాచార్య తిన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా కొందరు సెల్ఫ్ ట్రైన్ అయ్యే వాళ్ళు ఉంటారు. దీంట్లో ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ట్రైన్ కూడా ఉంటారు, మీరు ఉంటారు. కాబట్టి మీకు ఏం చేయాలంటే, ఒకటి సక్సెస్ కావాలంటే ₹1,00,00,000 ఒక సింపుల్ చెప్తాను మేడం. మా సన్ వచ్చి బీటెక్ చిత్తూరులో సీతంసులు చదివించాను, ఎంఎస్ ఫారెన్లో చదివించాను. వాడి ముందు అమెజాన్లో 1,30,00,000 వాడు సంపాదిస్తున్న కొడుకు. కానీ స్టిల్ వాడు పంపించిన రోజు నుంచి ఇంతటి వరకు ఒక సింగిల్ రూపీ కూడా నేను ఇంతవరకు తీసుకోవాలి. ఎందుకు తెలుసా, వానికన్నా నేను ఎక్కువ జీతం తీస్తాడా. వాని జీతం 1,30,00,000, నా జీతం 1,80,00,000. వాడిని చదివించడానికి ఎంత ఖర్చు అయింది? 70 లక్షలు అమెరికాలో. ఆ 70 లక్షలు ఎవడు ఇచ్చారు? ఏడిఎంఎస్ ఇచ్చింది. ఈరోజు ఇంతకుముందు మా భార్య ఏదైనా మంచి ఒక నగలు ఒక గిఫ్ట్ అడిగితే ఎవరిని చూపించనుకో, లేదా ఒక మ్యారేజ్లో భలే ఉంది శారీ ఉంది అని చెప్పనుకో, ఈ కొంచెం మెంటల్గా ఉండవు,
అదంతా ఏమైనా బాడీకి తెచ్చుకుంటారా? అవంతా 1 గ్రామో నువ్వు ఎరిగిపోతాడు, దానికి చూసుకొని మురిసిపోతాడు. ఎందుకంటే నాకు తీర్చి బూయిసిలే పాయింట్ అట్లా చేశారా అంటే నేను డిస్కరేజ్ చేస్తా. ఏమని తెలుసా, నువ్వు భలే చెప్తూ భలే వేసుకొచ్చి ఉంటుంది. ఇది తెలుసు ఎందుకు తెలుసా, నాకు ఆ క్యాబబుల్ లేదు. ఎందుకంటే పిల్లల్ని చదివించేదానికి, వాళ్ళకి గ్రో చేసేదానికి, పెళ్ళిళ్ళు చేసేదానికి నాకున్న సంపద అంతా గడిగిపోతే ఇంకా నా భార్యకి ఏం చెప్పగలుగుతాను? అదే మా భార్యకి ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా, ADMSలో ఎంటర్ అయినాక 1 kg గోల్డ్ ఇచ్చున్నాను సార్ మా భార్యకి. ఇప్పుడే కూడా మార్నింగ్ 1/2 hour లేట్ అయింది, ఆమె ఏదో ఒక నగ కావాలనింది, అది చూసి చాలా బాగుంది బాట్ అనింది. ఆ నగ కోసమే నాకు కొద్దిగా 1/2 hour లేట్ అయింది. ఎందుకంటే ఆమెకి బర్త్డే దగ్గర వస్తుంది. ఈ రోజు ఏమైంది తెలుసా, కొడుకును కూడా అడగదు. ఎందుకంటే కొడుకు 30 లక్షలు మ్యారేజ్ గల, కానీ వాడు వచ్చే ప్రతి డబ్బును డిపాజిట్ చేసుకున్నాడు. మా ఫాదర్ ఆల్సో టీచర్, ఒక నిరుపేద టీచర్, బతకలేని బడిపంతులు మా నాన్న. కనీసం నేను స్కూల్కి వెళ్ళాలంటే మీరు నమ్ముతారు నమ్మరు, ఈరోజు 10,000 రూపాయలు షూ వేసి ఉందా. బట్ నాకు చెప్పులు, హవాయి చెప్పులు తీసిమ్మంటే 3 కిలోమీటర్లు మా నేటివ్ ఆఫ్ ఐరల్ మనం ఎర్రేపల్లి పైపల్లి స్కూల్కి పోవాలంటే 3 కిలోమీటర్లు హవాయి చెప్పులు తెగిపోతే కూడా దానికి ఒక పిన్ ఒకటి వేసుకొని ఆ చెప్పు కూడా అది కొంతవరకు రాలిపోయి పిన్ కూడా రాలిపోయి. అంటే అలాంటి దుర్భరమైన జీవితంలో వచ్చి నాకు ఇచ్చింది ఎంతనంటే 2 ఎకరాల పొలం సార్. రియల్గా చెప్తున్నాను, 2 ఎకరాలు. ఎందుకంటే వాళ్ళ నాన్న చేసిన అప్పులకి ఆయన తెలిపిన ఆస్తి. కానీ ఈరోజు మా సన్ గ్రేట్గా చెప్పుకుంటున్నాడు. ఈరోజు మా చుట్టుపక్కల మండలం లేదు, 75 acres మ్యాంగో గార్డెన్ చేశాను. 75 acres. ఈరోజు ఒకడు ఫారిన్ నుంచి ఒకడు వచ్చినా కూడా మా నాన్న ఇస్ గ్రేట్ అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, పుట్టడంలో బీదవాడగా పుట్టచ్చు, డబ్బు లేకుండా బతకచ్చు, బట్ ఎండ్ ఆఫ్ చనిపోయే లోపల ఒక రిచ్ ఫాదర్ గా చనిపోవాలి. ఒకే ఒక కాన్సెప్ట్ లో పనిచేశాను. అందుకే ADMSలో పెట్టాను. మా నాన్న కోటీశ్వరుడు అవసరం లేదు, మా తాత అవసరం లేదు. ఎందుకు? నాకు ఇచ్చాడు ఒక మంచి అందమైన ముఖాన్ని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఎవరు? ద గాడ్, భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టించిందే ప్రకృతి. ఆ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనం ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. ప్రకృతికి మీరు వికృతి చేశారు కాబట్టి కరోనా మహమ్మారి వచ్చి మొత్తం విలయ తాండం చేసింది. ఎందుకు? ప్రకృతి కాలుష్యం ఎక్కువైపోయింది. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది తెలుసా, కొంతమందిని గర్భంలో తీసుకుని వెళ్ళిపోయింది. మీరు చూడండి, ప్రతి 200 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఒకసారి ప్రళయం జరుగుతూ ఉంది. కలరా, ప్లేగు, రకరకాల వ్యాధులతో చనిపోతూ ఉన్నాం. మొన్న కలరా రావడం కూడా మీరు అనుకోవచ్చు మేలు చేసిందే కానీ కీడు చేయాలి. 2 సంవత్సరాలు పొల్యూషన్ అరికట్టేసింది. కాబట్టి ఈ రోజు విపరీతమైన వర్షాలు వర్షాలు వర్షాలు. కాబట్టి రేపు తరం బాగుండాలంటే, రేపు యుగం బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే మనం ఏం చేయాలా? కాలుష్యాన్ని అరికడాలి. కాలుష్యాన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలా? ఈ పాత పెట్రోల్ బండులన్నీ కూడా ఏం చేయాలా? మూల పడేసేవాళ్ళ. దయచేసి మీరు పడేకపోయినా 2030 తర్వాత ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ బండిలు ఉండవు. అవన్నీ కూడా మీరు మీ ఇంట్లో ఎగ్జిబిషన్ గా పెట్టుకోవాలా. అదే మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు గవర్నమెంట్ స్టాప్ చేసినాక మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కునే బదులు ఈ రోజు ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కున్నారనుకోండి, ఖచ్చితంగా మీ జీవిత ముఖాలు కావచ్చు, మీ యొక్క బంగారు భవిష్యత్ మొత్తం మారిపోతుంది. ఈ రోజు తొలి మీటింగ్ కి 40 మంది వచ్చారు, నేను వచ్చేటప్పటికే 20 మంది ఉన్నారు. కానీ 20 మందిని కోటీసులుగా తయారు చేస్తా, ఇది మనకి ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు రాసుకోండి డైరీలో, ఈ వాళ్ళు డైరీ రాసుకోండి. 20 మందిని కోటీసులు చేయకపోతే నా పేరు MN కాదు, నేను ADMS వదిలేస్తా. కానీ మీరు చేసేమి ఒక క్రమశిక్షణ, ఒక డెడికేషన్ ఉండాలా, మీరు ఒక మంచిగా ఉండాలా. ఒకటి చెప్తున్నాను, శత్రువుకైనా ఆపదాస్తం అందించుకు రెడీగా ఉండాలి, చేయించడం ఉండాలి. ఎందుకంటే శత్రువు కూడా ADMSలో ఉంటే వాడి ద్వారా మనకు కోట్లు వస్తాయి. అదే మీరు ఎక్కడైనా ఉన్నానుకోండి, ఒక షాప్ హోటల్ పెట్టాడు, ఎదురుగా హోటల్ 4 తెచ్చాడు, మన ఇంట్లో భార్య 3:30కి ఎదురు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పార్టీలు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన ఎదురింటోడు, పక్క ఇంటోడు, ఎదురింటోడు ఎవరైనా ADMSలో ఉంటే ఎవరి డబ్బులు? మనకు డబ్బులు వస్తాయి. ఈ రోజు నాకు రోజు 50,000 వస్తుంది అంటే మీరు అనుకోవచ్చు 50+ ఏజ్, కానీ ADMS వచ్చాక 30+ అయిపోయినా. ఎందుక? మనీ పవర్. ఇప్పటికి రాత్రి 10 వరకు మాట్లాడగలుగుతా. ఎందుకు? ఎంపవర్. అదే గుర్తుపెట్టుకోండి. డబ్బులు అనుకోండి మేడం, నేను ఎట్లా వచ్చాను? స్టైల్గా వచ్చి దిగాను కారులో. డబ్బు లేక డబ్బులు పాల్గొన్నా అనుకో, ఇట్లా పోతాం దొంగ మినట్టు. చూడండి, నడక మారిపోతుంది, మన యొక్క వర్షన్ మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది. డబ్బు ఉంటే మన ఇంట్లో లేడీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ప్రతి ఒక్క గృహిణి సుఖంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలంటే భర్త అనేవాడు తాకట్టు పెడుతూనే ఉండాలి. ఎప్పుడన్నా పండగ వస్తే అంటే పండగ ముందే వీడికి అవసరాలు తాకట్టు పెట్టేసి ఉంటాడు. పెళ్లికి ముందు పెట్టేస్తాడు.
ఎక్కడ చూసినా నా లైఫ్లో చూస్తున్నాను మేడం, ఎక్కడ చూసినా గొడవలు నేను కూడా బండి పడేది దాంట్లో. కానీ ఏడీఎంఎస్లో వచ్చినాక నాకు అవసరంలే, ఆయనకు రోజు 25,000 కోరుకున్నంత బంగారు, ఆ కోరుకున్నంత అకౌంట్లో డబ్బు. ఇప్పుడు కూడా మా మిస్సెస్ అకౌంట్లో 24 lakhs ఉండదు అకౌంట్, ₹1 కూడా ఖర్చు పెట్టాలి. కానీ నా అకౌంట్లో మటుకు డబ్బు లేదు మేడం. వాస్తవం మొత్తం అసెట్ తీసేసాను డబ్బు. ఎందుకు? ఐరాల మండలం, మా మండలం కాదు, చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు కోటీశ్వరుడు ఎవరంటే ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు. ఈరోజు ఏపీలో చెప్పాలంటే పర్ డే నా ఇన్కమ్ 50,000 అంటే నెలకు 10 లక్షలు. 2 కోట్ల రూపాయలు పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే అవకాశం ఉందంటే దట్ ఈస్ ద ఓన్లీ ఫర్ ఏడీఎంఎస్. ఫైనల్ గా మీకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను మీకోసం ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. బిల్ గ్రేట్స్ ఎంతమంది తెలుసా అండి ఇక్కడ ఉండేవాళ్ళకు? బిల్ గ్రేట్స్ సూపర్ సార్. బిల్ క్లింటన్ ఎంతమంది తెలుసా? బిల్ క్లింటన్ సార్, బిల్ క్లింటన్ ఏం చేస్తారు సార్? ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్. ఓకేనా సార్? సూపర్. బిల్ గ్రేట్స్ చెప్పండి సార్. బిల్ గ్రేట్స్ సూపర్. బిల్ గ్రేట్స్ ఎవరు సార్? బిల్ గ్రేట్స్ సార్ ఏం పని చేస్తారు బిల్ గ్రేట్స్ సార్? మైక్రోసాఫ్ట్ అధినేత. సూపర్. మైక్రోసాఫ్ట్ అధినేత. చూడండి, మైక్రోసాఫ్ట్ అధినేత అయినా కూడా ఒక టెక్నాలజీని తీసుకున్నాడు, ఈరోజు అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. టెక్నాలజీ నమ్ముకున్నాడు. ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. టెక్నాలజీ నమ్మాడు ఎంఎన్ రెడ్డి కాబట్టి మీ ముందు కోటీశ్వరులు నిలబడ్డాను 3 సంవత్సరాలకు ముందే. ఈరోజు మీకు చెప్పాల్సింది ఏమంటే, బిల్ గ్రేట్స్ మన ఇండియా పర్యటనకు ఈ మధ్య కాలంలో వచ్చాడు. మీరు సోషల్ మీడియాలో కూడా చూసుండొచ్చు, వినుండొచ్చు. నేను చెప్తున్నాను, ఆ బిల్ గ్రేట్స్ అనే అతను మన ఇండియా పర్యటనకు వచ్చేటప్పుడు జనరల్గా ఒక కోటీశ్వరుడు, మామూలు కూడా కాదు, ప్రపంచ కోటీశ్వరుడు అయిన ఎవరో ప్రపంచ కోటీశ్వరుడు బిల్ గ్రేట్స్ మన ఇండియాకి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మన ఇండియా వాళ్ళు మామూలుగా రిపోర్టర్స్ ఉంటారు కదా, గబగబా ఇక్కడ లైన్లో ఉండరండి. 1 2 3 4 5 6 అరుణ మేడం తిట్టుకోవడం ఉండాలి బాగా. ఇంతమంది వెళ్ళారు. దీంట్లో ఒక 4 జెంట్స్ ఉన్నారు, ఒక లేడీ టైగర్ అరుణ మేడం ఉన్నారు. సరే ఏం చేశారంటే, ఆయన ఫ్లైట్ దిగినాడు, ఎస్కార్ట్ ఉంటారు. బయట వచ్చేటప్పుడు సార్ ఒక 2 minutes ఆగండి సార్, 2 minutes ఆగండి సార్. ఎవరా? అరుణ మేడం. కానీ వీళ్ళందరూ కూడా జంకుతూ ఉన్నారు. ఎవరినా? బిల్ గ్రేట్స్ ప్రపంచ కోటీశ్వరుడు. ఆయన టచ్ చేయాలా, మాట్లాడాలంటే కూడా ఎవరికి అవగాహన. కానీ డేర్గా భయం, సాధ్యం భయం. కానీ మేడం వచ్చేటంటే టైగర్, మన పల్లె టైగర్ మేడం, పువ్వునూరు టైగర్ మేడం ఏం చేసిందంటే 2 minutes అన్నాడు. ఆయన ఏమనంటే టక్క చూసి ఇంత ధైర్యంగా ఈ మేడం ఉంటుంది కాబట్టి ఓకేమ్మా థ్యాంక్ యూ ఓకే ఏం 2 minutes. ఒక క్వశ్చన్ అడగచ్చా సార్ అని. ఎవరిని? బిల్ గ్రేట్స్. సార్ నువ్వు ప్రపంచ కోటీశ్వరుడు ఎలా అయినావో నాకు నువ్వు చెప్తే నీ యొక్క మాటలు ప్రపంచానికి, మా ఇండియా ప్రజలకు అందరూ కూడా నేను తెలియపరచాలా నేను అని రిపోర్టర్ అనింది. రెండోసారి ఎందుకని ఆయన అన్నాడు, సార్ నేను మీకే చెప్తున్నది, ప్రపంచ కుబేరుడు నువ్వు ఎలా అయ్యావు? ఫస్ట్ పాయింట్, ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యావు? ఆయన అనుకొని ఇట్లా చూశాడు బిల్ గేట్స్. ఈ అమ్మాయి మన చరిత్ర లోడేస్తా ఉండేది మన గురించి. ఇప్పుడు జనరల్గా ఒక బిజినెస్ పీపుల్ తన యొక్క బిజినెస్ సీక్రెట్స్ చెప్పాలంటే ఎవరైనా ఆలోచిస్తారు, జనరల్గా ఆలోచిస్తారు. ఎస్ చెప్పరు, వాళ్ళ యొక్క సీక్రెట్స్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎట్లా వచ్చాడు ప్రపంచ కుబేరుడని. ఇమీడియట్గా ఈ మేడము 2-3 సార్లు క్వశ్చన్ చేస్తానే ఇంద్ర ఈ మేడాన్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలని నేరుగా ఇట్లా తీసుకున్నాడు, చెక్ తీసుకున్నాడు. చెక్లో బ్లాంక్ చెక్ రాశాడు, ఒక సైన్ చేసేసాడు, నేరుగా మేడానికి ఇచ్చేసాడు. ఎవరికా? అరుణ మేడానికి. ఏమి ఇచ్చాడు? బ్లాంక్ చెక్. బ్లాంక్ చెక్ ఇస్తాను ఇట్లా చూసుకునింది మేడం, ఇట్లా చూసుకునింది. సార్ నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏమి? ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యావు క్వశ్చన్. నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏమి చెప్పు మేడం. నువ్వు ఎంతకాలం రాసుకో మేడం. పర్వాలేదు రాసుకో మేడం. ఎవరు? బిల్ గేట్స్. ఈ మేడం అట్టా ఇట్లా 2 సార్లు చూసింది. ముందే ముక్కోపి మేడము అంతే సీరియస్ అయిపోయి చెక్ తీసుకునింది. ఇవ్వండి మేడం, సీరియస్గా ఇవ్వండి మేడం. చెక్ సీరియస్గా చేసింది. చెక్ తీసుకున్నాడు. మేడం నేను నీకేమని ఇచ్చాను చెక్ అని? నీకు ఎంత కావాలన్నా రాసుకో. ఏం చెక్ ఇచ్చాను? బ్లాంక్ ఇచ్చాను కదా. నువ్వేం చేయాలి? ఏం చేసావు? చెక్కును నాకు మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తావు. నీ క్వశ్చన్ ఏమి? ప్రపంచ కుబేరుడు ఎలా? అదే నీ క్వశ్చన్. ఇదే చెక్కును నువ్వు అమౌంట్ మొత్తం రాసేసి, ఏదే బిల్ గ్రేట్స్ సంబంధించిన ఆస్తులు మొత్తం రాసేసి నువ్వు పెట్టుకునేసి ఉంటే నువ్వెవరు? కుబేరురా నువ్వు. నేనెవరు?
బికారి ఆ నుంచి నేను ఫ్లైట్ మీద డబ్బులు ఎక్కడ నేను అమ్మ తల్లి ఒక 5 లక్షలు చెక్ చేయలేదు. కానీ నీకు అవకాశం వస్తే నువ్వేం చేసినావు? వదిలేసినావు. కానీ నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇట్లే వాడుకున్నాను. ఒక ఆపర్చునిటీ ఇట్లే వాడుకున్నాను. అందుకే నేను బిల్ గేట్స్ అయ్యాను. కాబట్టి మీరందరూ కూడా అవకాశాన్ని జార విడుచుకున్నావు. కాబట్టి మీరు బిల్ గేట్స్ కాలేరు. నేను వాడుకున్నాను. నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని నేను యూటిలైజ్ చేసుకున్నాను. కాబట్టి టుడే నేను ప్రపంచ కుబేరుడైనాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బిల్ గేట్స్ గురించి నేను చెప్పిన స్టోరీ ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు కదా సార్? ఎస్ ఎస్. ఇప్పుడు ఏడిఎంఎస్ ఒక అద్భుతమైన బిజినెస్ గురించి మొనప్ప సారు అండ్ ఈశ్వరెడ్డి గారు కోట్లు సంపాదించే అవకాశం ఉందని మన ఆటో వాళ్ళ ప్రేమ్ సార్ కావచ్చు, మన సుధీర్ బాబు కావచ్చు, ఇంతమంది చెప్పారు కదా. ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలి? ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలా? మేము కాదు. ఎవరు? నేను కాల్చుకోండి. నేను ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలా? నేను తీసుకోవాలా. ఎప్పుడు తీసుకోవాలా? ఇప్పుడే తీసుకుంటే నువ్వు బిల్ గేట్స్. ఎస్. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకుంటే బిల్ గేట్స్ అవుతారు. లేదనుకోండి బిల్ గేట్స్ నుంచి ఎవరైతే చేరుకుంటారో వెళ్ళిపోతారు. కాబట్టి ఏడిఎంఎస్ గురించి ఈరోజు పలమనేరులో మీరు ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రాం రావడం మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పలమనేరు వాతావరణం అంటే నాకు చాలా లవ్. ఎందుకంటే చల్లని గాలి మంచిగా ఉంటుంది. చిత్తూరు అయితే వేడి పుట్టిస్తుంది. కానీ మీకు ఇంగ మీట వేడి పుట్టించాలా, డబ్బు వేడి పుట్టాలా పలమనేరులకే. ఓకే కదమ్మా. రోజు 50,000 నెలకు 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 తీయాలా. చివరగా మీకు ఒకటే చెప్తున్నా సార్, ఏడిఎంఎస్ ప్రీ ఎలా డెవలప్మెంట్ అవుతుంది సార్? నేను ఈరోజు జాయిన్ అవుతాను సార్, నాకు వారానికంతా డబ్బులు కావాలి సార్. నో సార్. నాకు నెలకంతా నాకు 50,000 కావాలి సార్. నో. గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక రైతు ఎవరైనా ఉంటే చెప్తాను. ఒక మామిడి తోట 1 ఎకరా భూమి అతను పైరు చేసి చెట్లు పెట్టి 3 సంవత్సరాలు కష్టపడి దానికి ఎరువులు వేసి దానికి పోషక పదార్థాలు వేసి కాపాడితే 4 టన్నులు మామిడికాయలు వస్తాయి. ఎన్ని టన్నులు సార్? ఇక్కడ 4 టన్నులు వస్తాయి. బాగా ఈల్డ్ వస్తాయి. 4 టన్స్. 1 టన్ను ఆవరేజ్లో 10,000. 4 టన్నులు ఎంత అవుతాయి సార్? 40,000 వస్తాయి. 4 టన్నులు. ఆ 40,000 కూడా మొత్తం మిగిలిపోతుందా? దానికి దొన్నిచ్చుండేది, మందులు పిచికారీ చేస్తుండేది, కూలి పెట్టి మనం వాటర్ కట్టి అన్ని తీసుకుంటే 1 ఎకరాకి ఎంత మిగులుతుందా? పట్టుమంటే 10,000 మిగులుతుంది. నాది అన్ని ఎకరాలు ఉంది కాబట్టి నాకు అనుభవం